తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. యాక్షన్ మాత్రమే కాదు, కొందరు స్టార్స్ లో డైరెక్షన్ చేసే టాలెంట్ కూడా ఉంటుంది. అయితే యాక్షన్ ఫ్రంట్ సీట్ లో, డైరెక్షన్ బ్యాక్ సీట్ లో ఉంటుంది. అందుకే డైరెక్షన్ కి గ్యాప్ ఇచ్చి యాక్షన్ కి మాత్రం నో గ్యాప్ అంటారు. మొన్నటి వరకు ఇదే ఫార్ములా ఫాలో అయిన కొంతమంది హీరోలు ఇప్పుడు రూట్ మార్చారు. మళ్ళీ మెగాఫోన్ పట్టుకుని స్టార్ట్, కెమెరా, యాక్షన్ అంటూ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. కోలీవుడ్ వర్స్టైల్ యాక్టర్ ధనుష్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. లాస్ట్ ఇయర్ కెప్టెన్ మిల్లర్ మూవీతో హిట్ కొట్టిన తను ఇప్పుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేరా అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఇది సెట్స్ పై ఉన్నప్పుడే స్వీయ దర్శకత్వంలో రాయన్ అనే మూవీ స్టార్ట్ చేశాడు. యాక్షన్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ లో సందీప్ కిషన్, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రెజెంట్ షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. 2017లో పా పాండితో డైరెక్టర్ గా సక్సెస్ అందుకున్న ధనుష్ రాయన్ మళ్లీ అలాంటి మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు. ఓం, ఏ, ఉపేంద్ర, ఉప్పి 2, సూపర్ లాంటి సినిమాలతో హీరో కమ్ దర్శకుడిగా ప్రేక్షకుల్ని మెప్పించాడు ఉపేంద్ర. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత స్వీయ దర్శకత్వంలో యుఐ అనే మూవీ చేస్తున్నాడు. రీసెంట్ గా గ్లిమ్స్ రిలీజ్ చేసిన ఉపేంద్ర ఒక్క డైలాగ్ కూడా పెట్టకుండా విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాడు. వరల్డ్ ఆఫ్ యుఐతో ఉపేంద్ర ఏదో కొత్తగా చూపించబోతున్నాడు అనే చర్చ జరుగుతోంది. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కాంతార ప్రాజెక్ట్ తో హీరో కమ్ డైరెక్టర్ గా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు రిషబ్ శెట్టి. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 400 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి ప్రీక్వెల్ గా కాంతార 2 సెట్స్ పైకి వెళ్లబోతోంది. పార్ట్ 1 కథ ఎక్కడైతే ప్రారంభమైందో దానికి ముందు జరిగిన సంఘటనలను పార్ట్ 2లో చూపించబోతున్నారు. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. విశాల్ హీరోగా దర్శకుడు మిస్కన్ తెరకెక్కించిన మూవీ డిటెక్టివ్. 2017లో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. దీనికి సీక్వెల్ గా డిటెక్టివ్ 2ని మిస్కన్ డైరెక్షన్ లో తెరకెక్కించబోతున్నట్లు అనౌన్స్ చేశాడు విశాల్. కానీ అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి మిస్కిన్ తప్పుకున్నాడు. దీంతో విశాలే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ నటించేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలోనే లండన్ లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ తో ట్రెండ్ బెండ్ తీసిన కంగనా ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో ఎమర్జెన్సీ అనే ప్రాజెక్ట్ ని రెడీ చేస్తోంది. భారత రాజకీయ చరిత్రలో కీలక ఘట్టమైన ఎమర్జెన్సీ ఇతివృత్తంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కంగనా మాజీ ప్రధాని ఇందిరాగాంధీగా నటిస్తోంది. జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, వాజ్పేయి పాత్రలో శ్రేయస్ తల్పాడే కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా జూన్ 14కి వాయిదా పడింది. ఇంతకు ముందు మణికర్ణిక కోసం కంగనా మెగాఫోన్ పట్టింది. ఇప్పుడు ఎమర్జెన్సీతో రెండో ప్రయత్నాన్ని షురూ చేసింది. మొత్తానికి సౌత్ నార్త్ అనే తేడా లేకుండా స్టార్ హీరో హీరోయిన్స్ అంతా స్వీయ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి సై అంటున్నారు. మరి త్వరలో రిలీజ్ కానున్న ఈ ప్రాజెక్ట్స్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాయో చూడాలి.